నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్తా ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీలు చేయడానికి సన్నాహాలైతే ముందుకు తీసుకొస్తుంది. అందుకు సంబంధించి ఏపీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ ట్వీట్ కూడా చేయడం జరిగింది ట్విట్టర్ లో. ఇక నిరుద్యోగులకు ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడానికి సన్నాహాలు ముందు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. సంక్రాంతి పండగ తర్వాత ఇక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. దానికి సంబంధించినటువంటి వివరాలు బ్రేకింగ్ లో చూద్దాం. సంక్రాంతి తర్వాత డిఎస్పి నోటిఫికేషన్ కసరత్తు జరుగుతుందని వెల్లడించిన మంత్రి బొత్స ఏ జిల్లాలో ఎన్ని పోస్టులనే వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్తా ఉంది. సంక్రాంతి తర్వాత డిఎస్సి ప్రకటన విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైనటువంటి కసరత్తు కూడా జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలో శుభవార్త వెల్లడిస్తామని కూడా చెప్పారు. డిఎస్సి కోసం ఎదురు చూపులకు స్వస్తి పలుకుతామని కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక పండగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పై స్పష్టత కూడా వస్తుందని కూడా మంత్రి వివరించారు ఆ ట్వీట్ లో. ఏది ఏమైనప్పటికీ రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఇక ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చూస్తుంది. నిరుద్యోగులకు అండగా ఉండాలని చూస్తుంది. నిరుద్యోగులకు ఒక బాసటను కల్పించి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనే చూస్తుందని టీడీపీ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక నిరుద్యోగులకు ఒక ఆశనైతే చిగురించే విధంగా ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉంది సంక్రాంతి తర్వాత.